నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాకటోనా వాని మనుగడను సాగించువాడా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా జీవకోటికి ప్రాణ భిక్షాన్నిరా మట్టి తల్లి ఎదలు చీల్చుకొని మొలకగానే పురుడు పోసుకొని మట్టి తల్లి ఎదలు చీల్చుకొని మొలకగానే పురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి పుట్టేడు కష్టాలు వచ్చుకున్నా చుట్టమూల మిమ్ము దూసుకున్నా కక్ష కట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టెనయ్యి కాలిపోతా ఉన్నా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. ఇలా చెట్టు తను బతుకున్నా తను నిర్జీవంగా మారిపోయినా కూడా మనిషికి తను ఎప్పటికీ ఉపయోగపడుతూనే ఉంది. బతుకంతా మీతోటే పయనమైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి బతుకంతా మీతోటే పయనమైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా తాతల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోన చూసుకుంటే అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనయ్యి మిమ్ము సాదుకుంటే వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. అంటే ప్రతి చరణం కూడా మనం ఏదో ఒక ఆలోచనతోటి అంటే మన అనుభూతి చెందిందే రాస్తున్నారు. దాంట్లోనే అంటే ఇప్పుడు చెట్టు మనకి అనారోగ్యంగా ఉంటే ఔషధంగా పనిచేసింది, ఆకలిగా ఉంటే ఫలాలను ఇచ్చింది, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధాలను అందించింది. ఈ పరిస్థితులన్నీ కూడా ఒక చరణంలో రాస్తున్నాను. నా వేరులో ఔషధాన్ని దాచిన నా కొమ్మని ఆయుధంగా అందించిన సేదదీరెందుకు మంచమైన చేతగాని నాడు చేతి కర్రనైనా ఇన్ని చేసిన నన్ను మరువకురా ఊరికే ఊపిరిదియకురా. అప్పటికి తను ఏం కోరుకుంటుంది, సంపద్దురా నన్ను సంపద్దురా నీ బతుకుల్లో చీకట్లు నింపద్దురా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా.